తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా? పొలిటికల్ వ్యూహకర్త సునీల్ కొనుగోలుకు పదవిని అప్పగించేందుకు రెడీ అయిందా? అధికార పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు, ఇతర సమస్యల పరిష్కారం కోసం సునీల్ రంగంలోకి దింపడమే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అన్నీ అనుకున్నట్లు జరిగితే సునీల్ కొనుగోలు ప్రభుత్వ అడ్వైజర్ పదవి దక్కడం ఖాయమా? తెలంగాణ రాష్ట్రం వచ్చాక 10 ఏళ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపి హస్తం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్టుగా హస్తం పార్టీలో కొందరు నేతల వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలంటే ఈ సమస్యకు చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు స్ట్రాటజిస్ట్గా పనిచేసిన సునీల్ కొనుగోలుకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో లేదంటే రాజ్యసభ ఎన్నికలు ముగియగానే సునీల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని అప్పగిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవిని వేం నరేందర్ రెడ్డి నిర్వహించారు. ఇటీవలే ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. దాంతో ఈ పోస్ట్ని ఎవరికి ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న సునీల్ కొనుగోలుకు ఈ పదవిని అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సునీల్ కొనుగోలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సలహాదారుగా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నప్పటికీ ప్రచారం చేసుకోవడంలో పూర్తిగా వెనుకబడినట్టు పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అటు బీఆర్ఎస్, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్వర్క్ బలహీనంగా ఉందని కూడా పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఇదే విషయాన్ని కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. అటు పార్టీ కమ్యూనికేషన్, ప్రచార యంత్రాంగాన్ని సమూలంగా మార్చాలని కోరినట్లు సమాచారం. దాంతో సునీల్ కొనుగోలును కీలక బృందంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం వరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహచరుడిగా సునీల్ కొనుగోలు పనిచేశారు. ఆయన కంటే ముందుగానే మోదీకి సునీల్ కొనుగోలు వ్యక్తిగత వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎస్కేఏ, బిలియన్ మైండ్ సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సునీల్ కొనుగోలు దేశంలోని 14 ఎన్నికల్లో వివిధ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సునీల్ కొనుగోలుతో కలిసి ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేశారు. 2017 ఎన్నికల్లో సునీల్ కొనుగోలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి విజయాన్ని సాధించి పెట్టారు. ఇప్పటి వరకు సునీల్ కొనుగోలు పనిచేసిన 14 ఎన్నికల్లో 9 ఎన్నికల్లో బీజేపీకి, 2 ఎన్నికల్లో డీఎంకేకు, 2 ఎన్నికల్లో అన్నా డీఎంకేకు, 1 ఎన్నిక అకాలీ దళ్ కోసం 39 ఏళ్ల సునీల్ కొనుగోలు పనిచేశారు. అయినా ఆయన పేరు ఎప్పుడూ బయటకి రాలేదు. గుట్టుగా ఉండేందుకే ఆయన ఎక్కువగా ప్రయత్నిస్తారు. సునీల్ కొనుగోలు పుట్టింది కర్ణాటకలోనైనా పెరిగింది మాత్రం చెన్నైలోనే. ఇక 2023 ఎన్నికల్లో సునీల్ కొనుగోలు టీం పనిచేయడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టి మరోసారి ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా సునీల్ కొనుగోలుకు పదవి ఇవ్వాలని అనుకోవడం వెనక అనేక రాజకీయ సమీకరణాలు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మరో 5-6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో సునీల్ కొనుగోలు సలహాలు, సూచనలు పార్టీకి మరింత బలంగా మారుతాయని పార్టీ నేతలు భావిస్తున్నారట. సునీల్ కొనుగోలుకు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టడంలో మంచి అనుభవం ఉంది. అటు ఢిల్లీలోని ఏఐసీసీ నాయకత్వంలో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం ద్వారా ఇటు తెలంగాణలో, అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కమిటీల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించారు. అయినప్పటికీ ఆ సక్సెస్ను తమ ఖాతాలో వేసుకోవడంలో విఫలమయ్యారు.
అందుకే సునీల్ కొనుగోలుకు ప్రభుత్వ అడ్వైజరీ పదవిని అప్పగించే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సునీల్ కొనుగోలు నియామకం ప్రభుత్వానికి ఎంతో లాభం చేస్తుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.